ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3వ తేదీ వరకు పొడిగించింది. ఆయనతో పాటు కేసులో మరో నిందితుడు వినోద్ చౌహాన్ జ్యుడిషియల్ కస్టడీని సైతం జూలై 3వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. తీహార్ జైలు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇద్దరిని అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అవినీతి ఆరోపణలపై మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. గోవా ఎన్నికల కోసం బీఆర్ఎస్ నేత కె కవిత నుండి అభిషేక్ బోయినపల్లి ద్వారా 25 కోట్ల రూపాయలు వినోద్ చౌహాన్ అందుకున్నట్లు ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా వినోద్ చౌహాన్పై ప్రాసిక్యూషన్ కంప్లైంట్ నమోదు చేయనున్నట్లు చెప్పారు. వినోద్ చౌహాన్ను మేలో అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం కేజ్రీవాల్ చేసుకున్న దరఖాస్తుతోనూ ఈడీ విభేదిస్తోంది. తీవ్రమైన ఆర్థిక నేరాలతో కేజ్రీవాల్కు సంబంధాలున్నట్టు తగినన్ని సాక్ష్యాలున్నాయని ఈడీ చెబుతోంది.